మెగాస్టార్ చిరంజీవికి అసలు సిసలైన వారసుడిగా మెగాభిమానులు రామ్ చరణ్ ని చెప్పుకుంటారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా మెగాస్టార్ పవర్ స్టార్లను మించిన వాడు అవ్వాలని కోరుకుని మెగా పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే చరణ్ కి మాస్ లో ఎంత పట్టు ఉన్నా ఇప్పటి వరకు అభిమానులు ఆశించిన స్థాయి సినిమా పడలేదు. ఈ స్టేట్మెంట్ కి మగధీర ఒకటి మాత్రమే మినహాయింపు. మొత్తం కెరీర్ లో అరడజను హిట్స్ ఉన్నా చెర్రీ నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ మూవీ మాత్రం రాలేదు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా మినిమం 40 కోట్లు రాబట్టగలడు అనే పేరున్నా అక్కడి నుంచి సినిమాని బ్లాక్ బస్టర్ రేంజ్ కి తీసుకెళ్లలేకపోతున్నాడు. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి చేరుకోవడానికి రామ్ చరణ్ కి గట్టి పోటీనే ఉంది. ఇప్పుడు సొంత ఫ్యామిలీ నుంచి కూడా చెర్రీకి కాంపిటీషన్ పెరుగుతోంది. తన రిలేటివ్స్ తనకు ట్రబుల్లా మారిపోతారేమో. చరణ్ మిస్ చేసుకున్న కథలతో సినిమాలు తీసేస్తూ హిట్ కొట్టేస్తున్నారు. సరైనడు సూపర్ హిట్ కొట్టాడు బన్నీ బోయపాటి. మొదట చెర్రీతోనే బోయపాటి శ్రీను సినిమా తీయాల్సి ఉంది. పూజా కార్యక్రమాలు జరిపాక సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత సరైనోడుతో హిట్ కొట్టేశాడు అల్లు అర్జున్. క్రిష్ కూడా సేమ్ స్టోరీ. చరణ్ వద్దన్నాక వరుణ్ తేజ్ తో కంచె తీసేసి సూపర్ అనిపించుకున్నాడు. శేఖర్ కమల సినిమా కూడా చెర్రీ కథనగానే వరుణ్ తేజ్ కి చేరిపోయింది. సాయిధరం తేజ్ కూడా వరుసగా హిట్స్ కొట్టేస్తూ రేంజ్ పెంచేసుకుంటున్నాడు. బన్నీ ఇప్పటికే వరుసగా 50 కోట్ల షేర్ సాధించిన 4 సినిమాలు ఇచ్చి టాప్ లీగ్ లో ఫిక్స్ అయిపోయాడు. చూస్తుంటే సొంతింటి నుంచి చరణ్ కి పోటీ పెరిగిపోతుందని అర్థమవుతోంది. మరి ఏడాదికో సినిమా మాత్రమే చేసుకుంటూ వెళ్తే మరి ఇంతమందిని దాటి పైకెళ్లి మెగాస్టార్ వారసుడు అనే పేరు కాపాడుకోవడం కష్టమవుతుందో రామ్ చరణ్ కి. కొంచెం స్పీడ్ పెంచితే బెటర్ అనిపించడం లేదు? వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.